ప్రజాపాలనకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాలిగౌరారంలో అభయహస్తం స్కీమ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు స్థానికులు క్యూ కట్టారు. గృహ నిర్మాణం, పెన్షన్స్, రేషన్ కార్డులకు భారీగా అప్లై చేసుకుంటున్నారు. మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. ప్రజాపాలనకు సంబంధించి ఈ రోజు చివరి రోజు కావడంతో దరఖాస్తుల సేకరణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనము నల్గొండ జిల్లాకు సంబంధించి చర్లగౌరారం గ్రామంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున చివరి రోజు కావడంతో అందరూ కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పెద్దమ్మా, దేనికి అప్లై చేస్తున్నారు మీరు? నాకు భర్త చచ్చిపోయింది సార్. కొడుకు వికలాంగ కాలు చేయి పడిపోయింది. ఇక ఓ కాలుకి ఓ కొడుకేమో యాక్సిడెంట్ అయ్యింది. ఇక దాని గురించి పెడుతున్నా సార్. ఇంతకుముందు అడగలేదా పెన్షన్కి సంబంధించి? లేదు సార్, ఇంతకుముందు పింఛన్ పెట్టమంటే పెట్టియలే. ఇంకా ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా సార్. మీరు దేనికి అప్లై చేస్తున్నారు? మేము ఇంటి కోసం అప్లై చేస్తున్నాం సార్. స్థలం ఉంది మాకు 200 గజాలు. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామని దానికోసం అప్లై చేస్తున్నాము. మళ్ళీ కొత్తగా 1 ఎకరం భూమి కొన్నాము. దాని పేరు మీద రైతు భరోసా కోసం అని. ఎంత టైం పడుతుంది మొత్తం ఈ అప్లికేషన్ నింపి ఇవ్వడానికి? ఎంత టైం పడుతుంది సార్? 10 నిమిషాలు పడుతుంది. అన్ని రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉన్న వాటినే ఫిలప్ చేయాలి కదా, లేని అయితే కాదు. ఇక మనకు సంబంధించిన వాటి వరకే ఫిలప్ చేయాలి కాబట్టి 10 నిమిషాలు టైం పడుతుంది అంతే. ఇంతకుముందు మీరు ఇంటి కోసం అప్లై చేసుకోరా గతంలో? మన గత ప్రభుత్వానికి సంబంధించి కూడా లేదు సార్, అలాంటిది ఏం లేదు. వాళ్ళే ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొట్టి వాళ్ళే ఇస్తా అన్నారు కాబట్టి మనం అప్లికేషన్ వాళ్ళు ఇవ్వలేదు, మనం ఫిలప్ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నావా? చేయలేదు, మనకు రాదు కదా. అట్లానే మీరు దేనికి అప్లై? పింఛన్ కావాలా సార్? పింఛన్ కొరకే మా ఆయన చచ్చిపోయి 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంతకుముందు అప్లికేషన్ పెట్టినా కానీ ఇంకా రాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెడుతున్నా. నాకు భర్త చచ్చిపోయింది, 2 ఏళ్ళు అవుతుంది. 3 ఆడపిల్లలే సార్. ఓన్లీ దీంట్లో పెన్షన్ ఒకటే పెట్టావా లేకపోతే ఇల్లు ఇంకేమన్నా? నాకు వద్దు సార్, ఇల్లు నేను కట్టలేను, నా భర్త లేడు కాబట్టి. 3 ఆడపిల్లలు అయ్యాయి కదా, అలా పెళ్లిళ్ళ కొరకు ఏమన్నా వస్తాయేమని అట్లా గంతే సార్. పింఛన్ కావాలి నాకు ముఖ్యం. ఇంకా ఇక్కడ కొంతమంది చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. దేనికి అప్లై చేస్తున్నారు మీరు? 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు ఏమేమి? మనకు వృద్ధాప్య పింఛన్ లేదు, పెడుతున్నాం. ఇంకా ఇల్లు. నువ్వు దేనికి అప్లై చేస్తున్నావు? రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకొని మనకి ఏమైనా పథకాలు వస్తే వాటి పథకాల గురించి ఓకే. ఏంటి గతంలో ఈ రేషన్ కార్డు కోసం అడిగినారా? ఇంతకుముందు పెట్టిన అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది. అది ఇప్పుడు కొత్తగా మా నాన్నకు ఉంటే మేము సపరేట్ అవుతున్నాం, డివైడ్ అవుతున్నాం. ఓకే. దాని గురించి పెట్టుకున్నాం. అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని ఉంటుంది కదా, రేషన్ కార్డు లేకుండా అది ఉందా మరి? లేదన్న, లేదు. వాటి కోసం అప్లికేషన్. ఎట్లా ఉంది ప్రజాపాలనకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు కానీ లేకపోతే రిసీవింగ్ కానీ? ఏం లేదు, బాగానే ఉంది. మనకు అన్ని ప్రాసెస్ మొత్తం చెప్పారు, జరుగుతూనే ఉంది. వాటి ప్రకారం మనం చేసేసి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడుతాం. ఎంతమంది వస్తున్నారు మామూలుగా అయితే రోజుకి ఇక్కడికి? సార్ ఈ రోజే స్టార్ట్ అయింది సార్ మా చర్లగౌరం గ్రామ పంచాయతీలో. ఇప్పటివరకు మా కౌంటర్ నెంబర్ 3లో దాదాపు 40 అప్లికేషన్ తీసుకున్నాం సార్, ఒక 1 అవర్లో. అవును సార్. ఎక్కువ దేనికోసం అప్లై చేస్తారు? ఎక్కువ ఈ ఇండ్ల గురించి, తర్వాత రేషన్ కార్డుల గురించి, పెన్షన్స్కి ఎక్కువ అప్లై చేస్తున్నారు సార్. అట్లానే మహాలక్ష్మి స్కీమ్ కూడా అర్హత ఉన్న వాళ్ళు మహాలక్ష్మి స్కీమ్ కూడా అప్లై చేస్తున్నారు సార్. ఎక్కువ రేషన్ కార్డులు, ఇండ్లు ఎక్కువ సంఖ్యలో అప్లై చేస్తున్నారు సార్. ఇంకా మీకు ఆల్రెడీ దీని మీద ట్రైనింగ్ ఇచ్చారంటే వెరిఫికేషన్ ఎట్లుంటుంది? ఇచ్చారు సార్, ఇచ్చారు. మాకు మీటింగ్ పెట్టి ఇది ఎట్లా నింపాలనేది చెప్పారు. అది చూసి ఏమేమి పెట్టుకురు అనేది అవి చూసి కట్టిక్ చేసి రాసుకోమని చెప్పారు. వాళ్ళ సిగ్నేచర్ తీసుకోమని చెప్పారు, అంతే సార్. మొత్తానికి ఈరోజు చివరి రోజు కావడంతో చాలా మంది కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ మాత్రం కొనసాగుతుంది. ఉన్నత స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు సాయంత్రం 5 గంటలకి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు వరకు అవకాశం ఇచ్చారు. దాంతో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సొంత గ్రామానికి వచ్చి అప్లై చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ప్రజాపాలనకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.